ఈరోజు గురువారం కదండి. అందుకే రాఘవేంద్ర స్వామి టెంపుల్‌ను దర్శించుకుందామని వెళ్ళాను. ఇక్కడ రాఘవేంద్ర స్వామి టెంపుల్ అండి. ఎన్నిసార్లు రోడ్లు వేసినా కూడా ఈ విధంగా తయారవుతుందండి. కాకపోతే టెంపుల్ చాలా పెద్దదండి. ఒక 30 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా పేరు పొందిన టెంపుల్ అండి. కాకపోతే ఇప్పుడు పురాతనంగా అనిపిస్తుంది. కానీ మహిమగల రాఘవేంద్ర స్వామి కదండి. అందుకొరకే అప్పుడప్పుడు మేము వెళ్తుంటాము రాఘవేంద్ర స్వామి టెంపుల్కు. ఓకే అండి. ఇక్కడ వాహన పూజలు ఎక్కువగా జరుగుతాయండి. రాఘవేంద్ర స్వామి దగ్గర ఇక్కడ ఎప్పుడు వాహన పూజలు అయితేనే ఉంటుంటాయి. ఓకే అండి. ఈ విధంగా ఉంది టెంపుల్ ద్వారం, ప్రధాన ద్వారము. ఈ లోపలికి వెళ్తే స్వామి వారు కనిపిస్తారు చూడండి. ఓకే అండి. రాఘవేంద్ర స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి. అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మేము ప్రతి వారం వెళ్ళేదండి గురువారము. చాలామంది మొక్కులు మొక్కుకుంటారండి 5 గురువారాలు అలా వెళ్ళాలని ఇలా ప్రదక్షిణ చేస్తున్నానండి. టెంపుల్ అయితే చాలా పెద్దగా బాగుండేది అండి. ఇప్పుడు చూడడానికి పురాతనంగా పాతగా అనిపిస్తుంది. ఇక్కడ రథం చూడండి ఎంత బాగుందో తేరులాగా. ఓకే అండి. అశ్వాలు కూడా ఉన్నాయి, గుర్రాలు. ఓకే అండి. ఈ విధంగా లోపలనే రథం టెంపుల్ లోపలనే ఉందండి. ఈ విధంగా రథము అనేది ఇక్కడ రాఘవేంద్ర స్వామి చూడండి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నానండి. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వాళ్ళదే ఇది. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా టెంపుల్ ఉందండి. కాకపోతే కొద్దిగా పట్టించుకునే వాళ్ళు లేరనిపిస్తుంది. చాలా బాగుంది. కాకపోతే టెంపుల్ ఇదిగోండి స్వామివారు కనిపిస్తున్నారు. రాఘవేంద్ర స్వామి దయ వలన అందరూ హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుతున్నానండి. ఓకే అండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.